మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? దేవుని వాక్యం వింటున్న మీరు అనారోగ్యం నుంచి ఎలా విడుదల పొందాలో, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో, ఏ రకంగా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. బైబిల్ చెప్తుంది మొదట బీ ఒబీడియంట్ గా, దేవుని మాటకి లోబడు. బైబిల్ చెప్తుంది నిర్గమకాండం 15:26 నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని, ఆయన వాక్యని శ్రద్ధగా వినంట, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు గైకొన్నడలా ఐగుప్తు దేశంలో కలుగు చేసిన ఏ రోగం నీకు రానియనన్నా, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు. కనుక నువ్వు ఆయన మాటకి లోబడగలిగితే దేవుడు స్వస్థపరచగలడు. 2, దేవుడు నిన్ను తప్పక స్వస్థపరచాలి అని అంటే మర్చిపోక ప్రార్థన చేయడం. దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి. ఎవరికైనా అనారోగ్యం ఉంటే ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 5వ మీలో రోగం కలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి, మీ పాపాలు ఒప్పుకోండి. 3వది మర్చిపోకండి, ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దేవుని మీద విశ్వాసాన్ని కనుపరచాలి. నీకు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి, నమ్మకంతో. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్స్ పవర్. బైబిల్ చెప్తుంది మార్కు సువార్త 5:24 ఆ సమాజ మందిరపు అధికారితో ప్రభు చెప్తున్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము, నిన్ను స్వస్థపరుస్తుంది. నమ్మిక మాత్రం ఉంచు, నీ బిడ్డ స్వస్థపరచబడదు. చూసారా? తప్పక నువ్వు స్వస్థత పొందాలి అని అంటే నమ్మిక ఉంచాలి. ఆ నమ్మిక వలన చనిపోయిన బిడ్డను కూడా బ్రతికించాడు దేవుడు. చూసారా? నీ జీవితంలో అసాధ్యమైన సుసాధ్యం చేయగలడు నమ్మిక ద్వారా. అంత మాత్రమే కాదు, నీ నాలికతో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, స్పీక్ గుడ్ వర్డ్స్. ఇవాళ మన నాలిక వశం అంట ఏమిటదే బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 18:21 జీవ మరణం నాలిక వశం. అంటే నువ్వు ఏం మాట్లాడతావు అది జరుగుతుంది. నాకు అనారోగ్యమే, నాకు జబ్బే అంటే నీకు జబ్బే ఉంటుంది. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, పాజిటివ్ గా మాట్లాడు. నాలిక వశం అంట. జీవము మరణం, లైఫ్ అయినా బ్రతకాలన్నా చావైనా నాలిక వశం. నాలికతో పాజిటివ్ మాట్లాడు. దేవుడి కొరకు నమ్మకంగా జీవిస్తాను, రేపు నన్ను స్వస్థపరచు, నేను బాగు చేసే దేవుడు అని నమ్ము. అంతేగాని నాకు అనారోగ్యం, నేను చచ్చిపోతానేమో, నా జబ్బు తగ్గదేమో అని నేను అపనమ్మకంతో మాట్లాడొద్దు. అని మాట వలన నీకు జరుగుతుంది, గుర్తుపెట్టుకో. ఇక చివరిది, మనం ఒకవేళ మన జీవితంలో ఏమైనా పాపం ఉందేమో, కీర్తనల గ్రంథం 66:18 రిమూవ్ యువర్ సిన్, మీ పాపాన్ని విడిచిపెట్టండి. బైబిల్ చెప్తుంది, నా హృదయములో పాపమును లక్ష్యం చేసినలా దేవుడు నా మనవి వినకపోవును. మన ప్రార్థనలు ఎందుకు వినట్లేదు? దేవుడు ఎందుకు మనం స్వస్థపరచడంలా? ఎందుకంటే ఏదో పాపం ఉంది, దేవునికి వ్యతిరేకమైన జీవితం ఏదో ఉంది, ఏదో అనుమానం ఉంది. ఇది తీసేసుకో. ఇవాళ 5 విషయాలు మర్చిపోక. ఏమిటది? మొదటిది, ఒబీడియెంట్ కలిగి ఉండు నువ్వు స్వస్థత పొందాలంటే. 2, ప్రార్థన చేయి. 3, నువ్వేం చేయాలా? నమ్మిక మాత్రం ఉంచు ప్రభు మీద. 4, నాలికతో మాట్లాడు, మంచి మాట్లాడు. 5, నీ పాపాన్ని విడిచిపెట్టు. తప్పక దేవుడు నీకు, నీ కుటుంబానికి స్వస్థతనిస్తాడు, నీ అనారోగ్యం నుంచి విడుదల పొందిస్తాడు. దేవుడు అతి కృప నీ కుటుంబానికి అనుగ్రహించి తోడే ఉండి